ఎమ్మెల్యే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఒక ఎంఆర్ఓ అనే కడుపులు తన్ని ఇసుకను ఆపిందనం దీంతో తంటే దానికి తిక్కడం లేదు. అంటే మీ యొక్క ప్రభుత్వ పాలన ఎలా తన్నేసే పర్లేదు, ఆడవాళ్ళకి ఏ రకంగా శిక్ష చేసినా పర్లేదు. నీ సొంత నియోజకవర్గంలోనే ఒక ఆడబెట్టిన చెట్టు కేసు కొడితే దానికి తిక్కడం లేదు. మీరా మాట్లాడతారు క్రైమ్ గురించి, మీరా ప్రోత్సహిస్తారు కదా క్రైమ్ ని. ఈ రోజునేమో సొంత పోస్ట్ మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తాం, లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పల్నాడు మరి రెంటపాలకి వెళ్ళేటప్పుడు అక్కడ కొంతమంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, కొంతమంది టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తులు కొన్ని ప్లకార్డులు పట్టుకున్నారు. వాళ్ళకి నచ్చిన సినిమా డైలాగ్ లేవో వాళ్ళు రాసుకున్నారు. ఒకటి లక్ష్మణరావు గారు ఇక్కడ ఒకటి ఉంది, ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, సాధారణంగా మనం బీహార్లో తుపాకులు పట్టుకోవటం, ఏదన్నా ఫంక్షన్ చేసినా, ఏదన్నా ఆనందంగా వచ్చినా, ఏదన్నా తుపాకులు చూపిస్తూ ఉంటారు. మీరు మనం చూసారో లేదో, కొడవళ్ళు, వేట కొడవళ్ళు పట్టుకుని ఎగురుతున్నారు. మీకు ఆ విజువల్స్ కావాలంటే మన స్క్రీన్ మీద ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇది దేనికి చిహ్నం అంటారు? కొడవళ్ళు పట్టుకుని ఎగరటాన్ని అంటే నేను చూపించమంటారా? జనసేన పార్టీ వాళ్ళు గంజా తాగిన బ్యాచ్ ఎంతమంది చేసిన చూపించమంటారు వీడియోలో? టీడీపీ పార్టీ నుంచి గంజాయి తాగిన వ్యక్తులు చేసిన గంజాయి తాగారో లేదో చెక్ చేస్తే తెలుస్తుంది. వేట కొడవళ్ళు ముందే కనబడుతున్నాయి. ఎవరైతే ఆ రప్ప అని పెట్టినటువంటి గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలని నిరికినట్టు నరుకుతామని పోస్ట్ ఏవైతే ప్లకార్డు పట్టుకున్న వ్యక్తుల్ని 2.0 జగన్మోహన్ రెడ్డి గారు లోడింగ్ మీకు అని పెట్టినట్టు వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేశారు కదా. ఈ రోజున తెలంగాణలో పట్టుకున్నారు, తెలంగాణలో కూడా పెట్టుకున్నారు. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలా? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలా? అంటే మీకు ఒక చట్టము, తెలంగాణలో ఒక చట్టం ఉంటుందా? దేశవ్యాప్తంగా ఒకే చట్టం కదా ఉండేది. తెలంగాణకు ఒక చట్టము, ఆంధ్రప్రదేశ్కి ఒక చట్టము, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక చట్టాలు ఉంటాయా? ఈ రోజున ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు వాళ్ళే? కేవలం ఇక్కడ అక్కడ పట్టుకున్న వ్యక్తి టీడీపీ కార్యకర్త అని అర్థమైంది. టీడీపీ కార్యకర్త ఆయన ఈ 1 year పరిపాలనలో ఆయనకి పరిపాలన నచ్చగా టీడీపీని రప్ప కోస్తానని చెప్పి ప్లకార్డు పట్టుకున్నాడు. అవునండి, టీడీపీ కార్యకర్త మీ అధినాయకుడు ఖండించాలి కదా సార్, ఖండించాలా లేదా? దేనికండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మీరు నరకండి అన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అలా పట్టుకోవడం మంచిది కాదన్నారు కదా ప్రజాస్వామ్యానికి. వినాలా లక్ష్మీనాథ్ గారు? చెప్పండి. టీడీపీ పార్టీని రప్ప ఆయన నరుకుతాడంట, ఆయనకి ఆ పరిపాలన నచ్చలేదంట. మనం ఏం చేద్దాం? వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి నరుకుతా అంటున్నాడు. ఎవరి పార్టీ ర్యాలీలో పాల్గొన్నారు సార్? అది ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణరావు గారు? ఎవరి పార్టీ ఎవరి ర్యాలీలో ఉన్నారు? కండువాలు ఎవరై కప్పుకుని ఉన్నారు? పట్టుకున్న వాళ్ళు ఎవరు బొమ్మ పెట్టుకున్నారు? మనం మరీ అడ్డుకోలుగా మాట్లాడకూడదు కదా, జనాలు చూస్తున్నారు. వినాలి లక్ష్మణ్, చెప్పండి. ఇక్కడ ఆ రప్ప ప్లకార్డు పట్టుకుంది టీడీపీ కార్యకర్త. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఆ కార్యకర్త వచ్చాడు, పోనీ మనసు మార్చుకున్నాడు, మన పార్టీలోకి వచ్చడం మంచిదే, మనం స్వాగతిస్తాం అని అన్నాడు. మీకులాగా మా పార్టీ కార్యకర్త కాదని పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి పక్కతో వేస్తాడు. మా పార్టీకి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు పక్కతో వేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అలగల్లా. సరే, ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, ప్రజాస్వామ్యంలో ఏం కావాలని కోరుకుంటున్నారు? లక్ష్మణరావు గారు, మీరు ఒక వ్యక్తిత్వం గల మనిషిగా, ఇప్పుడు పార్టీల గురించి వదిలేయండి, ప్రజాస్వామ్యంలో ఏం జరిగితే ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ముందుకెళ్తారని మీరు కోరుకుంటున్నారు? పార్టీలు ఇవన్నీ మానేద్దాం సార్. ఒక వ్యక్తిగా మీరు మాట్లాడండి ఫస్ట్. లక్ష్మణరావు గారు, ఇది కరెక్టేనా? ఒక నిమిషం సార్. పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో సభ పెట్టి మీరు హిందువులేనా, మీకు పౌరుషం లేదా, మీకు రోషం లేదా? సబ్జెక్ట్ లాగా రండి సార్. ఏంటంటే మొత్తం హిందువులను రచ్చగొట్టినప్పుడు ఏం పీకారు సార్? ఏం పీకారు అన్నా నాకు అర్థం కాదు. సబ్జెక్ట్ లోకి రండి సార్. ఎటు కాని సబ్జెక్ట్ లోకి వెళ్తున్నారు మీరు. ఇప్పుడు జరిగినది ఏంటి? వాళ్ళు మనం పెట్టుకున్న సబ్జెక్ట్ ఏంటి? లక్ష్మణరావు గారు, సబ్జెక్ట్ లో మాట్లాడండి. సంఘత్వాసం చేస్తూ ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఏమంటే మతాల మధ్య కులాల మధ్య రచ్చగొట్టినప్పుడు ఏం పీకారు అన్నా? ఈ సోకాల పేదవాళ్ళందరూ కూడా ఏమన్నారు ఆయన? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మీరు చెప్పండి. రాట్ల స్టిక్ల హాకీ స్టిక్ల రాళ్ళ చేతుల అన్ని తెలుసుకుందో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గోండాలో కొడుకులంటే ఎంతమంది కొడుకులండి? మీ అమ్మకి ఎంతమంది కొడుకులకి అన్నారండి? వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కొడుకులంటే ఎంతమంది కొడుకులు? అబ్యూజింగ్ వర్డ్స్ వద్దు సార్.
లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, అబ్యూజింగ్ వర్డ్స్ వద్దు. అవే మన సుభాషితల, అవే మన వేమల పచ్చికల, లేదా కరిగిపాటి గారి ప్రవచనాల. ఎస్ 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 మాట్లాడతారు సార్? ఎస్ ఎస్ మళ్ళీ మాట్లాడతాం మీతో, మళ్ళీ మాట్లాడతాం మనతో స్టూడియోలో. ఎస్ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నరకండి, రైట్ రైట్. పవన్ కళ్యాణ్ గారు తల నరకండి, చంద్రబాబు నాయుడు గారు తల నరకండి, నారా లోకేష్ తల నరకండి. అలా ఏం మాట్లాడండి? నిన్న ఒక ఎదవ, ఒక చెవట ఎదవ బుచ్చాయి చౌదరి అన్న కొడుకు ఏం మాట్లాడండి? మీరు 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 లాంగ్వేజ్ మంచిగా పెట్టుకోండి ప్లీజ్. నో 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 నో, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. లాంగ్వేజ్ సరిగ్గా మాట్లాడాలి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మీరు ఎవరు? మీరు డైరెక్ట్ గా మాట్లాడండి. ఇప్పుడు బుచ్చాయి చౌదరి అన్నారు, అబ్యూజింగ్ వాడు ఎందుకు మాట్లాడుతున్నారు? తప్పు లక్ష్మణరావు గారు, దయచేసి మాట్లాడద్దు అలా. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్ ఎస్ లక్ష్మణరావు గారు, దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏం మాట్లాడతారు? నమస్కారం మీకు, లక్ష్మణరావు గారు. ఛానల్లో ఉన్న మిత్రులకి. నిజంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా కలుషితమైనవి. మనం గతంలో ఎవరన్నా మాఫియా అనుకుంటే ఒసామా బిన్ లాడెనో లేదా దావూద్ ఇబ్రహీం మాట్లాడుకునేవాళ్ళం.